ఉగాది ఫెస్టివల్ అయిన కాడ్నించి నా ఫీడ్ అంతా బొబ్బట్లే చూపిస్తా ఉంది. ఉగాది ఫెస్టివల్ సెలబ్రేషను, బొబ్బట్లు ఇయే చూపిస్తా ఉంది. ఇంక నేను డిసైడ్ అయ్యాను బొబ్బట్లు చేయాల్సిందే అని చెప్పేసి. అయితే నా దగ్గర ఏమీ లేవు. మైదా పిండి లేదు, బెల్లం లేదు, పచ్చిపప్పు ఏమీ లేవు. కానీ ఎలా చేయాలో నాకు తెలీదు. ఇంకా ఒకటే డిసైడ్ అయ్యాను ఎట్లైనా చేయాలని చెప్పేసి. సంకల్పం ఉంటే సాధిస్తారన్నట్టు గోధుమ పిండితోటి, పంచదారతోటి, రవ్వతోటి చేశాను లోపల స్టఫింగు. రవ్వతో కూడా చేయొచ్చని చూపిస్తుంది. అందుకని రవ్వతో కూడా ట్రై చేశాను. పర్వాలేదు, బాగానే వచ్చింది. నాట్ బ్యాడ్ అనిపించింది. చాలా బాగుంది. నేనైతే ట్రై చేశాను. ఏం లేదు, చాలా సింపుల్‌గానే చేశాను. గోధుమ పిండి ముందుగానే కలిపి పెట్టుకొని కొంచెం గట్టిగా కాకుండా స్మూత్‌గా కలిపి పెట్టుకొని దానిపైన ఆయిల్ ఏసాను. ఆ పిండి ఆరిపోకుండా పక్కన పెట్టేసుకున్నా ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి. తర్వాత రవ్వని మనం ఉప్మాలా చేసుకుంటాం గదా! అట్లా తిరగమాత ఏమీ లేకుండా నెయ్యేసుకొని, నెయ్యిలో రవ్వని ఏయించుకొని, వాటర్ ఏసి కలుపుకొని, చివర్లో పంచదార ఏసి కలిపేసుకోవటమే. కావాలంటే ఇలాచీ ఏసుకుంటాము ఫ్లేవర్ కోసం, స్మెల్ కోసం మంచిగుంటది. ఇంకా రవ్వ ఆరిపోయిన తర్వాత మనం బాల్స్ లాగా చుట్టేసుకొని, ఇంకా మనం ఎలా పూర్ణాలు చేసుకుంటామో దానిలాగా లోపల పెట్టేసి చపాతీ పిండి లోపల మనం రుద్దేసి కాల్చేసుకోవటమే. నెయ్యేసుకొని కాల్చుకుంటే బాగుంది. మంచిగా నెయ్యి ఫ్లేవర్ కూడా తగులుతా చాలా బాగా కుదిరింది. నాకైతే బాగా నచ్చిందని, తీపిగా కానీ అంతా కానీ. బెల్లం లేకపోయినా, పచ్చిపప్పు లేకపోయినా రవ్వది కూడా బాగుందనిపించింది ఫస్ట్ టైం. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేస్తారని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.